మీరు మాత్రము అనుభూతిచుండిన సౌఖ్యం ఏమి? ధరపై పుట్టొందని ఎట్టు ప్రాణికైనను కొన్ని నాళ్ళు సుఖంబులను కొన్ని నాళ్ళు కష్టంబులను అనుభవింపక తప్పదు కదా. చూడు మా నక్షత్రేశ్వరుడి ఎండకు ఎక్కడ చూడలేదు. సతీమణి, ఇటు కష్టములందు కూడా పరోపకారమునే మరువుకుండది. నీ సౌశీల్యము అనన్య సామాన్యము దేవి, అనన్య సామాన్యము. అతడే నక్షత్రకుడు వచ్చుతున్నాడు. ఇంతలో నేను ఆ పూర్వక వృక్ష ఛాయ విశ్రమింపచేసి నక్షత్రకు బొత్తిగా అడుగు తీసి అడుగు పెట్టుటకు విధి లేకుండా పాదములు ఎంతో కంటికములు వెలిగినవి స్వామి. నేనెట్టి నడవగలను నాథ, నడవలేకున్నాను స్వామి. అలాగే పూజ్యులు గొల్లపల్లి నాగేశ్వరరావు గారు కళాహృదయంతో నన్ను దీవించి 100 రూపాయలకు అనుగ్గించి, వారు కూడా మేము గాఢాంధకారంలో మార్గ మధ్యంలో ఉన్నామని ఒక వాటర్ ప్యాకెట్ కూడా పంపించినారు కదా. పానీయం అంటే వాటర్ కూడా పంపించారు. వారికి మా కళాభివందనము తెలియజేస్తున్నాం. అవును దేవి, ఎట్లు నడవగలవు ప్రేయసి, ఎట్లు నడవగలవు? నవనీలోత్పల నవనీలో తాళవృం కాంతల్ లేజువులంగేలొక బాలయూతమిడి నిన్ను సేవించుచురాక నడువల్ నలంగి తల్లిదల్ ఎట్లా తువా ఉగ్రవని దుర్గమ మార్గ కర్కశ శిలాగాఢ ప్రయాణ వ్యథల్ ఎట్లోతువో 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 గాఢ ప్రయాణ వ్యథల్ ఎట్లు